హీరోయిన్స్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మెనన్. సో ఇప్పటి వరకు గౌతమ్ గారు డైరెక్ట్ చేసిన మూవీస్లలో హీరోయిన్ని ఎలా ఎలివేట్ చేశారు అని దానిపైన మేము మాట్లాడతాము. హాయ్ నిషిత. దిస్ ఇస్ సుబ్బరాజు. సుబ్బరాజు గారు, గౌతమ్ గారు అంటే హీరోయిన్ ని చూపించే విధానమే డిఫరెంట్ గా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ మనం ఇప్పటి వరకు మర్చిపోలేం. లైక్ ఇప్పుడు మాయ అనే క్యారెక్టర్ ఫ్రమ్ ఘర్షణ, అందులో ఎంత ప్రైస్లెస్ గా అంటే ఆడపిల్లలు అంత అందంగా కూడా కనబడతారా అన్న దాంట్లో చూపిస్తారు. సో దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్లీ మీరు అన్నది కరెక్ట్ అండి. ఆయన యాక్ట్రెసెస్ డైరెక్టర్ అంటారు. అంటే ఆయన చూపించినట్టుగా మీరు అన్నట్టు ఎంతవరకు హీరోయిన్ అంత బ్యూటిఫుల్ గా చూపించలేదు అని అంటారు. కానీ మనం కొంచెం లేయర్స్ లోకి వెళ్ళి మాట్లాడుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన రాసినంత గొప్పగా హీరోయిన్ క్యారెక్టర్ యొక్క డైమెన్షన్స్, అంటే బ్యూటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాని యొక్క ప్రెజెంటింగ్ ఇన్నర్ లేయర్స్ లో ఉన్న డైమెన్షన్స్ నుంచి వస్తుందండి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ని, ఇప్పుడు మాయ క్యారెక్టర్ చూస్తే తను ఎంత బ్యూటిఫుల్ గా ఎందుకు ఉంటుంది అంటే తను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఏదైనా సరే ఘర్షణలో కళ్ళతో ప్రజెంట్ చేస్తుంది. ఇటు హాసిన్ గానీ అటు కాకాలో జ్యోతిగా గానీ ఇద్దరు కూడా తను ఎంచుకోవడం కూడా కాస్టింగ్ అలా ఎంచుకుంటాడు. ఐస్ ద్వారా ప్రజెంట్ చేయగలిగాను. మీరు అందులో సీన్ చూస్తే, అంటే ఈ సీన్ అలా చెప్పాలో చెప్పకూడదు, బట్ ఆ డైరెక్టర్ చాలా బాగా రాస్తాడు. తను పెళ్లి అవుతుంది, పెళ్లి అయిన తర్వాత సాంగ్ ఉంటుంది, కిస్ చేయడానికి తన దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. ఆగిపోయిన తర్వాత అప్పటి వరకు తను ఎలా చూపిస్తాం అంటే మనం ఒకలా ఉంటది. అక్కడ ఒక అమ్మాయి ఆగి కొంతసేపు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన తర్వాత అలా కళ్ళలోకి చూస్తూ, దీనికోసం నేను 24 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయలేనని ఒక డైలాగ్ తో ఆ కళ్ళతో చెప్తూ తను చెప్పే విధానం క్యారెక్టర్ యొక్క ఇదిని ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తాడంటే, అంటే ఇప్పుడు జెస్సీ క్యారెక్టర్ తీసుకుందాం, ఏం మాయ చేసేవాళ్ళు, బ్యూటీ విత్ బ్రెయిన్ అనాలి. అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందంటేనండి, నేను ఒకసారి రాజమౌళి గారు, గౌతమ్ మేనన్ గారు ఒక ఫిలిం స్కూల్లో మాట్లాడుతున్న ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో రాజమౌళి గారు మాట్లాడుతూ తన లైఫ్ లో కూడా జెస్సీ గురించి మాట్లాడాడు ఆయన. అంటే జెస్సీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది, లేని వాళ్ళు ఉండాలి అనుకుంటారు. నేను కూడా అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయింది కానీ అప్పుడు నేను కూడా అలా ఉంటే బాగుందనే ఇదిలో ఆ ఫీల్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే దాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే, ఒక క్యారెక్టర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడానండి డైమెన్షన్స్ ఉంటాయి. ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ అంటాం. వాటిని కనుక కరెక్ట్ గా రాస్తే, అంటే తను ఏ సొసైటీలో ఉంది, సొసైటీ ఇన్ఫ్లుయెన్సెస్ సైకలాజికల్ ఎలిమెంట్స్, సైకాలజీ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ ఫిజికల్ డైమెన్షన్స్. సో ఈ ఫ్లో ఆయన కరెక్ట్ గా డిజైన్ చేసి తన బ్యాక్గ్రౌండ్ ఇదిని బాగా చేస్తాడు. మీరు ఇంకా చూస్తే సూర్య సన్ ఆఫ్ కృష్ణలో సిమ్రాన్ గారి క్యారెక్టర్, మాలిని క్యారెక్టర్ ఉంటుంది. సో ఏజ్డ్ క్యారెక్టర్, అంటే ఒక దగ్గర ఒక 50 అబౌవ్ ఉండే ఒక క్యారెక్టర్, దాన్ని కూడా బ్యూటిఫుల్ గా ఎందుకు చూపిస్తాడంటే, అందులో గొప్ప విషయం ఏంటంటే బ్యూటీ ఒకటి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రొమాంటిక్ ఇది ఒకటి, కెమిస్ట్రీ ఇంకా అలాగే మెయింటైన్ చేస్తాడు. తర్వాత ఆవిడ అంత అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ అంటే తన హస్బెండ్ కోసం ఎక్కడ తగ్గాలో కూడా తను తెలుసుకుంటది. త్రివిక్రమ్ డైలాగ్ అక్కడ వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి తన హస్బెండ్ డెసిషన్ ని ఎక్కడ వెనక్కి ఉండాలి, ఎక్కడ తనని పుష్ చేయాలి ఏంటనేది తన కళ్ళతో ప్లే చేసే విధానం, ఆ ఏజ్ లో కూడా రొమాంటిక్ గా చూపించగలడం. ఆ ఏజ్ లో అనేది అదే మూవీలో మన సమీరా రెడ్డి గారి క్యారెక్టర్, అవును, అదైతే ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. క్యారెక్టర్ పేరు ఉంటది. ఆ అమ్మాయి, మీరు ఆ ట్రైన్ లో వెళ్ళే సీన్ ఉంటది. సో సూర్య ఆబ్వియస్లీ అలా ప్రతి అబ్బాయి చేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా జర్నీ చేసేటప్పుడు పక్కన ఉన్న అమ్మాయి గురించి తెలియదు, మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేస్తారు ట్రైన్ లో? అందుకే వెళ్ళాను నేనైతే చూసాను అండ్ ఆల్మోస్ట్ కొన్నిసార్లు చేశాను కూడా. ఎదురుగుండా కూర్చున్న అమ్మాయో పక్కన కూర్చున్న అమ్మాయో తను అబ్జర్వ్ చేస్తూ ఉంటది. చేసే విధానం అంతా కూడా కళ్ళలో చూపిస్తాడు ఆయన. అండ్ ఓన్లీ ఆయన చెప్తే సరిపోదు, యాక్టర్స్ కూడా దాన్ని చేయగలగాలి. అలా చేయగలిగే వాళ్ళని ఆయన తీసుకుంటాడు. ఇక్కడ బ్యూటీ అంటే ఓన్లీ కాస్ట్యూమ్స్, వాళ్ళ లుక్స్, అంటే అవి మేకప్ డిపార్ట్మెంట్. ఇప్పుడు డైరెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని చూసుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యూటిఫుల్ గా చూపించడం. కానీ ఆ ఇన్నర్ బ్యూటీని కళ్ళల్లో ప్రెజెంట్ చేయడం అంతా కూడా యాక్టర్ చేతిలో ఉంటుంది. యాక్టర్ కి ఇన్పుట్ ఇచ్చే మెయిన్ థింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. సో అలా వచ్చేటప్పటికి ప్రతి సినిమాలోని తర్వాత సాహసమే శ్వాసగా సాగిపో దాంట్లో ఆ అమ్మాయి అయితే అప్పుడు అసలు సౌత్ ఇండియన్ యూత్ లో ఒక క్రష్ గా అయిపోయింది అమ్మాయి. అవును, అప్పట్లో నేనే అసలు అరే ఇంత బాగా, ఐ మీన్ లైక్ వాయిస్ దగ్గర నుంచి, ఆమె ప్రెజెంటేషన్ దగ్గర నుండి, ఆమె డ్రెస్సింగ్, క్యారెక్టరైజేషన్, అదంతా చూస్తే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకోరు ఆ ఫిలిం లో. హీరో హీరోయిన్ కి ఎక్కువ డైలాగ్స్ ఏమి ఉండే, బట్ స్టిల్ ఆ కళ్ళతోనే కమ్యూనికేషన్ లాగా అనిపిస్తుంది. మీరు చూస్తే తనకి చాలా కాన్ఫిడెంట్ గా అడ్వెంచరస్
చేసే అమ్మాయి లాగా చాలా కంపాషనేట్ గా చూపిస్తారు. ఆ కంపాషన్ ని తన కళల్లో చూపిస్తుంది మూవీ అంతా కూడా. సో ఈ కోర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్క్రిప్ట్ లోని ఉండాలి. దాన్ని పోర్ట్రే చేసే విధానం ఎంత వాడు కానీ సినిమాలో యామనికా క్యారెక్టర్ త్రిష గారు చేస్తారు. సో సింగిల్ పేరెంటింగ్ ఇదిలో తను చేసే ఆ బ్యూటిఫుల్ పోర్ట్రేల్. త్రిష గారు మామూలుగానే చాలా గొప్ప పర్ఫార్మర్. సో ఇలాంటి డైరెక్టర్స్ అటువంటి వాళ్ళతో చేస్తే ఏమవుతుందంటే దాని క్యారెక్టర్ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఇదంతా కూడానండి యాడింగ్ వాల్యూ. ఒక రైటర్ బాగా రాసి కథ యొక్క స్క్రీన్ ప్లే ద్వారానో డైలాగ్స్ ద్వారానో వాల్యూ యాడ్ చేస్తాడు. అలాగే ఒక కెమెరామ్యాన్ తన యొక్క వర్క్ తో వాల్యూ యాడ్ చేస్తాడు. లైటింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎడిటర్ ఏం చేస్తాడంటే తన ఎడిటింగ్ స్కిల్స్ తో వాల్యూ యాడ్ చేస్తాడు. అలాగే యాక్టర్స్ వాళ్ళ డైమెన్షన్స్ అర్థం చేసుకుని వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తో, అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ మనం ఓటీటీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే వస్తున్నాయి. సో వెన్ వి లుక్ అప్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారో వచ్చే హీరోయిన్స్. రీసెంట్ గా నేను నిన్న మూవీ చూసానండి, డామినిక్ అండ్ లేడీస్ పర్స్ అని చెప్పి మమ్ముట్టి గారిది. మమ్ముట్టి గారు ఆబ్వియస్లీ ఆయన చాలా గొప్ప సూపర్ స్టార్, మంచి పర్ఫార్మర్. గౌతమ్ మేనన్ గారి డైరెక్టర్. దాంట్లో నందిత అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని సుస్మిత భట్ అనే ఒక అమ్మాయి చేసింది. కొత్త అమ్మాయి, అంటే ముందేం చేసిందో నాకు తెలియదు, ఒకటి చేసి ఉండొచ్చు. బట్ ఆ క్యారెక్టర్ ఎంటర్ అవగానే మనకు అర్థమైపోద్ది వే ఆఫ్ పోర్ట్రేయింగ్. అతను బ్యాక్గ్రౌండ్ లో ఎంటర్ అవుతూ ఉంటది. ఎంటర్ అయినప్పుడే తినే లీడ్ ఏమో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అండ్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ని, ఆ నెగిటివ్ డైమెన్షన్స్ ని, తను అండర్లైన్ గా ఉండే స్ట్రగుల్ ని కళ్ళతో బ్యూటిఫుల్ గా డాన్సర్ రోల్ ప్లే చేయడం అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ అమ్మాయిని ఎంత బ్యూటిఫుల్ గా, బేసిక్ గా బ్యూటీ అంటే ఏదో సింగిల్ పీస్ డ్రెస్సుల్లో వీటిలో చూపించడం కాదు. ట్రెడిషనల్ వేర్ లో ఒక క్లాసికల్ డాన్సర్ వేసుకునే డ్రెస్సులు ఏవైతే వేసుకుంటే అదే వేసుకుంటది, కానీ ఆ బ్యూటీ అలా కనిపిస్తుంది. సో అంత మీరు ఇప్పుడు జెస్సీని తీసుకోండి, లేకపోతే ఎవరినైనా తీసుకోండి, తనేమి వల్గర్ గా చూపించడు. సౌత్ ఇండియన్ లో అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగే చూపిస్తాడు. కొంచెం మీరు సూర్య సన్నా కృష్ణలో సమీరా రెడ్డి గారి క్యారెక్టర్ కొంచెం ఇదిగా వెళ్తుంది. అంటే ఇదిగంటే కొంచెం ట్రెడిషనల్ గా కాకుండా స్టైలిష్ వెస్టర్న్ గా ఉంటది, బట్ స్టిల్ మన కల్చర్ ని దాటి వెళ్తుంది. సో ఆ కల్చర్ ని, ఆ డైమెన్షన్స్ ని అమ్మాయిలోకి ఇంబైబ్ చేయడానికి తను పడే స్ట్రగుల్ గౌతమ్ మేనన్ క్రెడిట్ ఇవ్వాలండి. అంటే కొంతమంది కొంత స్టైల్ ఉంటది, తినకు వచ్చేటప్పటికి అసలు యాక్ట్రెసెస్ డైరెక్టర్. సో దాని ఆయన నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. కొంతమంది నుంచి కామెడీ రాయడం నేర్చుకో, కొంతమంది త్రివిక్రమంగా డైలాగ్స్ నేర్చుకోవాలి. ఈ నుంచి ఏంటంటే అమ్మాయిని ఎలా చూపించవచ్చు వల్గారిటీ లేకుండా, ఎంత అందంగా చూపించవచ్చు. తను ప్రతి సినిమా తర్వాత అబ్బాయి ఏమనుకుంటాడంటే ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో ఉంటే చాలా బాగుంటది, ఇలాంటి అమ్మాయి కోసమే నేను చూస్తున్నాను. అది ఘర్షణ నుంచి మొదలుపెట్టి ఏమ్మాయి చేసో తీసుకోండి, సాహసమైన ఊపిరి శ్వాసగా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఎంత వాడు కానీ చూస్తే అలాంటి వైఫ్ ఉంటే బాగున్నట్టు. అది అంతెందుకండి, ఇప్పుడు నార్మల్ గా అమ్మాయిలు చూసినా అరే మనం కూడా ఇలా ఉంటే బాగుంటది కదా. హీరోయిన్ ఎలివేటింగ్ కూడా అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది, అరే మనం కూడా ఇలా ఉంటే బాగుంటదేమో. సన్ ఆఫ్ కృష్ణలో పాయింట్ ఉంటుందండి, అమ్మాయి కోసం యూఎస్ వెళ్ళిపోతుంటే తను అంటాడు యూఎస్ ఎక్కడ ఉంది. మనకి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ చూసే కనిపిస్తుంది ఇలాంటి అమ్మాయి కోసం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఆ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసి తన చుట్టూరు హీరోని తెప్పడం అనేది ఆయనకి తెలిసిన ఒక గొప్ప ఆర్ట్. సో ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. నిన్న చూసిన మూవీలో మమ్ముట్టి గారి మూవీలో కూడా చాలా గొప్పగా చూపించాడు. అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది. సో తను ఏం చేస్తాడు, నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది, కళ్ళు చాలా బాగున్న అమ్మాయినే క్యాస్ట్ చేస్తాడు. సో ఖచ్చితంగా కళ్ళలో ప్లే చేయడం అంటే అండర్లైన్ ఎమోషన్స్ ఉంటాయి. ఘర్షణ మూవీలో కానీ ఇది కానీ. అవును, తన సినిమాలలో మాక్సిమం ఐ లవ్ యూ చెప్పుకోవడాలి ఎక్కడా లేదు, అంటే ఓన్లీ కళ్ళతోనే కమ్యూనికేటింగ్ ఉంటుంది. ఇప్పుడు సాహసమే శ్వాసగా సాగిపో దాంట్లో కూడా వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకోరు, ఏం చేసుకోరు, బట్ ఒక సీన్ లో చెప్తాడు హీరో, నాకు నీ కళ్ళల్లో అర్థమైపోయింది అని చెప్పేసి హీరోయిన్ కళ్ళల్లో. సో కళ్ళే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. దాంట్లోనే కామెడీ కూడా చేస్తాడు ఆయన. హ్యూమర్ క్రియేట్ చేయడం అనేది అది సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగుంటుందండి. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అండ్ దానికి చాలా గొప్పగా గౌతమ్ మేనన్ గారు నిజంగా అందులో చాలా గొప్ప డైరెక్టర్. అండ్ ఆయన కెమెరా
వర్క్ కానీ ఇవన్నీ కూడా ఇంకా అందంగా చూపిస్తారు. True. ఎప్పుడైతే ఈయన ఈ సైడ్ ఈయన పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఉన్నాడు, క్లారిటీ ఆఫ్ థాట్ కరెక్ట్ గా ఉందో, మిగిలినంతా కూడా సపోర్టింగ్ రోల్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. అవును, ఆయన సపోర్టింగ్ రోల్స్ కి కూడా అలానే క్యాస్ట్ చేస్తారు. అంటే హీరోయిన్ మాత్రమే కాదు, ఏ ఫీమేల్ లో అంటే ఉన్న నేను వాళ్ళైనా అనేది కూడా. టెక్నికాలిటీస్ గురించి. ఇప్పుడు తనకు క్లియర్ గా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే సినిమాటోగ్రాఫర్ కూడా అలాగే చూపిస్తాడు, ఎక్కడ కూడా మిస్ చేయకుండా. ఎడిటింగ్ కూడా అంత స్మూత్ గా ఉంటుంది, మ్యూజిక్ అంతే ఎలివేషన్ లో ఉంటుంది. హీరోయిన్ వస్తా ఉంటే బీగి బీగి సీ రాతే అని ఒక దీంట్లో ఘర్షణలు ఎలివేషన్ తో వస్తూ ఉంటే తన చిలిపితనాన్ని అంతా చూపిస్తారు. అప్పటి వరకు సీరియస్ గా ఉంటది, అప్పుడు help చేస్తూ ఉంటది. అక్కడ ఉన్న అమ్మాయిని కొట్టి చిలిపితనం అంటే తనలో ప్రతి అమ్మాయి అంత సిన్సియర్ గా ఉన్నా తనకు చిలిపితనం యాంగిల్ ఉంటుంది, అది కూడా చూపిస్తారు. సో అలాగా ప్రతిదీ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎస్, సో ఇదండి గౌతమ్ మీనన్ గారి యాక్ట్రెసెస్ డైరెక్టర్ గురించి ఇంత మాట్లాడుకున్నాం మేము. సో మీకు ఏవైనా ఒపీనియన్స్ ఉంటే కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ దిస్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ.